హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కదా. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. ఇది వచ్చేసి చింతల్లి బర్త్డే వీడియో. ఫస్ట్ బర్త్డే, డెఫినెట్లీ పిల్లల బర్త్డేస్ అంటేనే చాలా స్పెషల్. అందులోనూ ఫస్ట్ బర్త్డే అంటే ఇంకా స్పెషల్. బట్ మేము మాత్రం చాలా గ్రాండ్గా ఆడంబరంగా చేయాలని ఏం ప్లాన్స్ చేసుకోలేదు. చాలా చిన్నగా రిలేటివ్స్తో సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఆ ముందు రోజు ఏంటంటే ఇంకా బర్త్డే కాబట్టి వాట్సాప్ స్టేటస్లు అవన్నీ పెట్టాలి కాబట్టి కొన్ని వీడియోస్ అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి పడుకునేసరికి అరౌండ్ 1 o'clock అలా అయినట్టుంది. ఇంకా మార్నింగే లేసినాను, తొందరగా పనులన్నీ చేసేసుకొని ఇంకా గుడికి వెళ్దాము అని చెప్పేసి అనుకుని ఉండే. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఏమైంది అని అంటే మా విహాన్ష్కి వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకో తెలియదు, నైట్ తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వక వామిటింగ్స్ అయినాయి అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్తామా లేదా, ఎలా ఉంటాడు వాడు, ఈవినింగ్ వరకు యాక్టివ్ ఉంటాడా, ఫీవర్ అటాక్ అవుతుందా, ఇన్ని టెన్షన్స్ మధ్యలో అసలు ఏమీ కూడా ఆలోచనలే రాలేదు. ఆ తర్వాత కొద్దిగా అవన్నీ సెట్ చేసుకుంటూ చూసుకుంటూ ఒకవైపు పనులు చేసుకుంటూ అలా అరౌండ్ 11:30 ఆ టైం అయింది. ఇంకా అప్పుడు ఏదైనా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దాము, అట్లీస్ట్ ఇంకా అర్చనన్న చేయించుదాం, బర్త్డే కదా, మరీ ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఎలా ఉంటామో అని చెప్పేసి ఆ టైంకి సడన్గా అట్లా డిసైడ్ అయిపోయి బయలుదేరినాం అనమాట. యాక్చువల్లీ ఇంకా నేనేమీ రెడీ అవ్వలేదు. ఇంకా విహుకి చింతల్లికి అయితే కొత్త డ్రెస్సెస్ అయితే వేసినాను. ఇంకా అదొక ఇది కదా, అసలు బర్త్డే అంటే కొత్త బట్టలు, గుడికి వెళ్ళడము, లేదంటే ఏదైనా స్వీట్ చేయడము, స్పెషల్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ రోజు ఏమీ లేవన్నమాట. సరే అని చెప్పేసి అప్పుడు వాళ్ళిద్దరికి అలా కొత్త బట్టలు వేసి రెడీ చేసుకొని అయితే టెంపుల్కి బయలుదేరిపోయినాము. మేము వెళ్ళిన టెంపుల్ ఏంటంటే చాలా ఫేమస్ టెంపుల్, అంటే మాకు దగ్గరలో ఉంటుంది. చాలా ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము, అసలు కుదరలేదు ఎప్పుడు. అలా సడన్గా డిసైడ్ అయ్యి ఇంకా అంతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని బయలుదేరి వెళ్ళాం అనమాట. ఏదైతే అది అయింది. ఓకే, టెంపుల్ ఓపెన్ ఉంటే పూజ చేయించుకోవచ్చు, లేదు అంటే బయట నుంచైనా దర్శనం చేసుకొని వచ్చేద్దాము అన్న థాట్తో వెళ్ళినాం అనమాట. అంటే 12 అవుతుంది, ఏ టెంపుల్ అయినా ఓపెన్ ఉంటుంది అన్న ఇది లేకుండే కదా అట్లా. ఇంకా బట్ వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం బీభత్సంగా రష్ ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ టైంకి అంత రష్ ఉంటారు అని చెప్పేసి. ఇంకా హ్యాపీ అనిపించింది, ఓకే ఇంతమంది ఉన్నారు అని అంటే టెంపుల్ కొద్దిసేపు అయినా ఓపెన్ ఉంటుంది, హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా అలా టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 hour అక్కడ టైం స్పెండ్ చేసినాము. మంచిగా అనిపించింది. అండ్ మార్నింగ్ నుంచి ఒక డిసప్పాయింట్మెంట్ ఉండే అనమాట. ఏంటి విహుక్ అలా అయ్యింది, అసలు నైట్ వరకు ఎలా ఉంటాడో ఏంటో. ఒకవైపు టెన్షన్ మనసులో ఉంది, యాక్టివ్గా ఉన్నాడు, కొంచెం తినిపించిన తర్వాత సెట్ అయ్యిండు. బట్ ఉంటుంది కదా టెన్షను, ఇంకా కంటిన్యూస్గా వామిటింగ్స్ అనేటప్పటికీ ఎట్లుంటాడో ఏంటో అని భయం ఉండింది. ఇంకా అలా టెంపుల్లో ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మంచిగా అయితే టైం స్పెండ్ చేసినాము. ఇక్కడ చింతలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. నువ్వు చెప్పు నువ్వు చెప్పు చింతల్లి, ఎటు జేజ చెప్పు, జేజా జేజా. విఠల విఠల జయ జయ విఠల పండుగ.
దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. అప్పటికి నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు, చాలా హడావిడిగా వెళ్ళినాం టెంపుల్కి అన్ప్లాన్డ్గా. సో ఇంకెలాంటి ప్రిపరేషన్స్ లేకుండే, అందుకని ఇంకా అప్పుడు వచ్చి నేను లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే చింతలి ఇలా ఫుల్ ఆడుకుంటూ ఉండే. సో బర్త్డే అని చెప్పేసి నేను ముందు రోజే చింతలి స్లీప్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ కూడా ప్లాన్ చేసి పెట్టినుండే. అది సక్సెస్ అవుతుందా లేదా తెలియదు, కానీ ఇంకా నాకు ఏ అకేషన్ ఉన్నా, పండుగ ఉన్నా, బయటికి వెళ్ళేది ఉన్నా ఏంటంటే ఓకే వాళ్ళని ఈ టైంకి పడుకోబెడితే ఈ టైంకి లేస్తారు, ఈ టైంకి ఫుడ్ పెట్టచ్చు అనే ప్లాన్ అయితే మైండ్లో చేసుకుంటూ ఉంటాను అనమాట. ఆ రోజు లక్కీలీ ఇంకా చింతల్లి చాలా సపోర్ట్ చేసింది, అనుకున్న టైంకి పడుకుంది, ఫుడ్ అవన్నీ ప్రాపర్గా జరిగినాయి. సో ఈవినింగ్ ఏంటంటే అందరు వచ్చే టైంకి యాక్టివ్గా ఉంది అనమాట, చిరాకు అవేవి లేకుండా. సో వచ్చిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించి పడుకోబెట్టేసాను. ఇంకా ఈవినింగ్ అయితే యాక్చువల్లీ 7 o'clock అనుకున్నాం, బట్ ఇంకా వర్కింగ్ డే అవ్వడం వల్ల తొందరగా అవ్వలేదు, అందరూ లేట్ రావడం, ఇంకా మాకు లేట్ అయిపోయింది. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ అన్నీ చేసుకోవాలి అని అంటే అసలు చాలా పెద్ద పని అనిపించింది నాకు, ఇబ్బంది అనిపించింది. ఎవరన్నా ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాను, బట్ ఏం చేస్తాం, ఇంకా చేసుకోవాలి తప్పదు. అలా ఇంకా బర్త్డే అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అవన్నీ చేసేసినాము. ఆ టైంలో ఎవ్వరు కూడా వీడియో తీయలేదు, కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట అదొకటి. నేను ఎవరికి చెప్పలేదు, హడావిడిగా కేక్ కటింగ్ చేసేసినాము. ఫొటోస్ అయితే ఉండినాయి, బట్ ఒక్క వీడియో క్లిప్ ఉంటే బాగుండేది అని అనిపించింది. చింతలు అయితే చాలా సపోర్ట్ చేసింది, అస్సలు చిరాకు పడలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయింది. అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే విష్ చేస్తూ ఉంటే లైక్ ఫుల్ ఎగ్జైట్మెంట్ చూపించింది అనమాట. అసలు బేసికల్లీ ఫస్ట్ బర్త్డే అంటే ఎవ్వరు పిల్లలు కూడా అలా ఉండరు. చింతల్లిని నేను అసలు అట్లా ఎక్స్పెక్ట్ చేయలే ఉంటుందని చెప్పేసి, రోజువారీగా తను ఉండే విధానాన్ని బట్టి అమ్మో ఇది అసలు సపోర్ట్ చేయదేమో అని చెప్పేసి అనుకున్నా, బట్ చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా పని ఉంటుంది కదా, ఎంత చిన్న అకేషన్ అయినా ఏదైనా కూడా ఇల్లు రచ్చ అవ్వడం అది కామన్. సో ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసినాము అరౌండ్ 12 ఆ టైంకి. ఇంకా పడుకోబెట్టేసి ఇవన్నీ పనులు చేస్తూ ఉండే అనమాట. ఒకవైపు మా వారు, తర్వాత నేను ఇంట్లో ఇంకా సెట్ చేసుకుంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ఇదంతా పని బరువు అనేది కనిపించదు, హ్యాపీగా నిద్రపోవచ్చు అని చెప్పేసి ఇంకా అప్పుడు ఆ టైంకి సదరడం స్టార్ట్ చేసినాము. చిన్న అకేషన్ మన ఇంట్లో అయినా అసలు మనకు తినడానికి టైం ఉండదు, అదేంటో నాకు అర్థం కాదు. ఇంకా ఆ రోజు అదే అయిపోయింది అనమాట, చాలా లేట్ అయిపోయింది. పడుకోబెట్టేసి ఇంకా హడావిడిగా పనుల్లో పడిపోయినాము. అప్పటికి టైం 1:30 అట్లా అవుతున్నట్టుంది. ఇంకా అసలు డిన్నర్ ఏం తినాలో అర్థం కాక ఆ టైంకి తిన్నా డైజెషన్ అవుతుందో లేదో అని చెప్పేసి అట్లా కొంచెం స్వీట్ ఉంటే ఇంకా నేను అండ్ మా వారు తినేసినాం అనమాట.
రోజు ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అంటే మా అమ్మమ్మ వచ్చిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకొక అమ్మమ్మలు అంటే ఒక రకమైన మురిపెం ఉంటుంది కదా, సో చాలా మురిసిపోయిందనమాట అమ్మమ్మ. తనని అట్లా చూస్తూ అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా చింతల్లి బర్త్డే కంటే కూడా ఎక్కువ అమ్మమ్మ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ రోజు అలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అరౌండ్ 2 o'clock అట్లా పడుకున్నాము. ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా మా అత్తయ్య ఉన్నారు, నైట్ లేట్ నైట్ అయిందని వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ 6కే ఇంకా తను రెడీ అయిపోయి మమ్మల్ని లేపిందనమాట, ఇంకా వెళ్తున్నా అని చెప్పేసి. అప్పటికి టైం 6 అవుతుంది. సో ప్రాపర్గా నిద్ర లేదు. బట్ ఇంకా అత్తయ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత ఓకే కాసేపు రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నా. బట్ ఎందుకు అసలు రెస్ట్ తీసుకోవాలనిపించలేదు. చాలా పనులు ఉన్నాయి, ఇంకా అన్నీ ఎక్కడక్కడ సెట్ చేయాలి అని చెప్పేసి అలా నా వర్క్స్ అన్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నా అనమాట. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినిపించేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ముందు రోజు కుకింగ్ చేయించిన గిన్నెలు అనమాట. అన్నీ మంచిగా కడిగి బయట ఎండలో పెట్టినాం, సో దట్ ఆరిపోతాయి మంచిగా, అన్నీ సదరొచ్చు అని చెప్పేసి. బట్ సడన్గా ఒక 5 నిమిషాలు వర్షం పడింది. అది ఎందుకు పడిందో కూడా తెలియదు. ఇట్లా డబల్ పని పెట్టడానికి కావచ్చు. ఇంకా అన్నీ మళ్ళీ ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉన్నాను. తుడిచి అన్నీ సెట్ చేసి పక్కకు పెట్టేసిన. ఇంకా తర్వాత కుకింగ్ చేయించేటప్పుడు అన్ని సరుకులు ఇస్తాం కదా వాళ్ళకి, ఆ సరుకులన్నీ కూడా అట్లనే ఉండిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ దేనికి దానికి సపరేట్ అవన్నీ సదరాలి. ఇంకా అదే వర్క్ నడుస్తూ ఉంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత అలసిపోయినాను కూడా ఇట్లా ఏమైనా గిఫ్ట్స్ ఉన్నాయి ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను అదే చేస్తున్నా. మార్నింగ్ నుంచి వర్క్ అయింది, ముందు రోజు సరిగ్గా నిద్ర లేదు, ప్లస్ వర్క్ ఉండే కదా, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, లేదు. మంచి ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయాలి, ఫస్ట్ అవన్నీ చూసేయాలి అన్న ఎగ్జైట్మెంట్తో నేను అండ్ విహు అయితే ఇవన్నీ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. యా ఇదండి ఇంకా చింతల్లి బర్త్డే వ్లాగ్. చాలా బాగా జరిగింది. బట్ ఒక్క క్లిప్ కూడా లేదు, అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది చాలా. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ మేము ఆ రోజు యాడ్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.